ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు అనేది, అంటే తన రాజకీయ లబ్ధి కోసం, అంటే ముఖ్యంగా తన సమస్యను ఏదైతే ఉందో దానికి రాజకీయ రంగు పులవడం కోసం అటు వైసీపీ పార్టీని, అంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని, అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళని, సంబంధం లేని ఆడవాళ్ళని ఇందులోకి తీసుకొచ్చి అంటే ఏదైతే మాట్లాడకూడదో అలాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే సింగిల్ వర్డ్ తోటి భారతి అనడం, లేదంటే ఆవిడ మీద అనవసరమైన వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? దీని గురించి మనతో మాట్లాడడానికి ఏపీ ఉమెన్స్ కమిషన్ నుంచి లక్ష్మి గారు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి లక్ష్మి గారు. చూసారు కదండి మీరే, ఇప్పుడు ఆ సాంబశివరావు గారు అయితే ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మహిళల మీద ఆయన రాజకీయ అవసరాల కోసం, ముఖ్యంగా ఆయన చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే జర్నలిజం చేస్తున్నారు అనడం కంటే వాళ్ళు నిజంగా ఇంకొక పదం వాడడం మంచిదండి ఇలాంటి వాళ్ళ కోసం. ఎందుకంటే ముఖ్యంగా సాంబశివరావు గారు ఈ మధ్య కాలంలో ఒక ప్రాపర్టీ విషయంగా, పెట్రోల్ బంక్ సంబంధించిన ఆ విషయం కూడా మనం చూసాం. ఎంత దారుణంగా ఒక లేడీ విషయం కూడా ఎంత దారుణంగా మాట్లాడాడు. అంతేకాదండి, ఇప్పుడు ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ఆమె, ఒక వ్యాపారవేత్త, ఒక మీడియా అధినేత, అలాంటి గౌరవప్రదమైన ఆ మహిళను పట్టుకొని ఏ మహిళను కూడా మాట్లాడకూడదండి, ఏ మహిళను కూడా అగౌరవపరుస్తూ మాట్లాడకూడదు. అలాంటిది సాంబశివరావు అనే వ్యక్తి నిజంగా ఉచ్చ నీచాలు మరచి అంటే భారతదేశంలో మహిళలను మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము, మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడే దేవతలు పూజలు అందుకుంటారు అన్న మన ఉంది, పెద్దవాళ్ళ మాటలు కూడా ఉన్నాయండి. అలాంటి ఉన్నతమైన మహిళలను గురించి, అదే విధంగా ముఖ్యంగా భారతిరెడ్డి మేడం గారి గురించి ఆయన మాట్లాడిన భాష, ఆ విధానము చూస్తూ ఉంటే ఇతను మహిళలను సంస్కరించలేడు, గౌరవించలేడు అన్నది మనము ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. నిజంగా ఇలాంటి వాళ్లకు ఇంట్లో మహిళలు అంటే వారి భార్యో, బిడ్డలో, లేకపోతే ఇంకే తల్లి, అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వ్యక్తి భాష చూసి సిగ్గుపడాల్సిన అవసరం ఉందండి. ముఖ్యంగా ఈరోజు చూడాలంటే గతంలో ఒక సాంబశివరావు అనే వ్యక్తి పోసాని మురళీకృష్ణ గారితో ఒకసారి లైవ్ డిబేట్ పెట్టి అక్కడ సినిమా వాళ్ళందరినీ కూడా చాలా నీచమైన భాషలో, మీ ఇండస్ట్రీలో ఇంకా మనం చెప్పలేమండి ఆ భాషని, మీ ఇండస్ట్రీలో డాష్ ఇలా ఉంటారు, ముండలు ఉంటారు, అలాంటి లాంగ్వేజ్ కూడా వాడిన పరిస్థితి. నిజంగా ఇంత దరిద్రమైన జర్నలిజం అన్నది కేవలము ఇక్కడ మాత్రమే ఉందండి. ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ లో జర్నలిజం లేదండి, ఆంధ్రప్రదేశ్ లో జర్నలిజం లేదు, తెలంగాణలో మాత్రమే జర్నలిజం ఉంది. అక్కడ వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారండి ఈ మధ్య కాలంలో, ఎప్పుడు కూడా నాన్ రెసిడెన్షియల్ ఆంధ్రాస్ అనబడే ఈ జర్నలిజం నడుపుతున్నటువంటి కొంతమంది వీళ్ళను జర్నలిస్టులు అనరండి, మీడియేటర్స్. ఇంకొక వర్డ్ కూడా అంటే నాకు జర్నలిజం అంటే చాలా గౌరవం ఉందండి, మేము నిజంగా జర్నలిజాన్ని గౌరవిస్తాము. అంత న్యూస్ అన్నది ఎప్పుడు కూడా ప్రజలకు ఒక నేర్పించే విధంగా, ఒక సందేశాత్మకంగా ఉండాలి. జర్నలిజం అన్నది ఎప్పుడు విలువలతో కూడుకొని ఉండాలి. జర్నలిజం ఎప్పుడు విశ్వసనీయత అన్నది చూపిస్తూ ఉండాలి. ఏ పార్టీలకు కొమ్ము కాయకుండా ఉన్నదే జర్నలిజం. కానీ ఇక్కడ అన్ని మరచి జర్నలిజం అంటే మేము కేవలం భజన పరులము, జర్నలిజం అంటే కొన్ని మీడియా ఛానల్స్ మీకు చెప్పబోతున్నాం. ఈ ఆంధ్రజ్యోతి కానివ్వండి, TV5 కానివ్వండి, అదే విధంగా మన ఈనాడు కానివ్వండి, పదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అబద్ధాలు, అసత్యాలను వండి వార్చడమే పనిగా పెట్టుకున్నారండి. 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాగుపడుతున్న పేద ప్రజల మీద వాళ్ళ విషయాన్నంతా కూడా వెళ్ళగక్కుతున్నారండి. ముఖ్యంగా లక్ష్మి గారు, ముఖ్యంగా ఇవాళ ఆయన వ్యక్తిగత సమస్య, ఆయన వ్యక్తిగతంగా చేసిన తప్పులకి, ఆయన వ్యక్తిగతంగా చేసిన సమస్యకి ఇటు వైసీపీ పార్టీని కానీ, అటు వైసీపీ పార్టీ తరపున ఎవరైతే మన జగన్మోహన్ రెడ్డి గారి భార్య సతీమణి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తిగత హననం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు భారతీ మేడం గారికి ఏం సంబంధం అండి ఆయన మాట్లాడడానికి? ఒకవేళ ఆయన రాజకీయాలు ఏం సంబంధం అండి ఆయనకి? ఇలాంటి వ్యక్తులను తరిమేయాలండి నిజంగా. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళను జర్నలిస్టులుగా ఒక ప్యానల్స్ లో కూర్చోబెట్టడము, జర్నలిస్టులుగా వాళ్ళను నిజంగా ఒక ఛానల్స్ లో కూర్చోబెట్టి మాట్లాడించడం అన్నది నిజంగా అసభ్యకరంగా ఉంది. ఇలాంటి వ్యక్తి యొక్క గౌరవం లేని ఇలాంటి వ్యక్తి మాటలు అగౌరవపరిచే విధంగా
మహిళలను, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి భార్యను ఇంత దారుణమైన భాషలో మాట్లాడే ఇలాంటి వ్యక్తిని నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి స్టూడియో అంటే మహిళలందరూ తన్ని తెరివేసిందరండి. ఈ వ్యక్తికి నిజంగా ఇలాంటి వ్యక్తికి బయట చాలా అతని మోసాల గురించి, అతని నీచమైన వ్యక్తిత్వం గురించి ప్రతిరోజు చాలా మంది చెప్తున్నారు. అదంతా అతను వినట్లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఒక తొత్తుగా మారిన ఈ మీడియా, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు తోక పార్టీలకు మాత్రమే తొత్తుగా వ్యవహరిస్తున్న సాంబశివ అనే అలాంటి వ్యక్తి ఉచ్చనీచాలు మర్చి ఈ మధ్య కూడా ఒక మహిళ మీద ఎంత దుర్భాషలాడాడో చూసాం. ఈ రోజు ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి సతీమణి మీద, అదే విధంగా అనేక మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళల మీద ఇంత దారుణంగా మాట్లాడుతున్న ఈ వ్యక్తి యొక్క వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. నిజంగా ఇలాంటి వ్యక్తులు సమాజానికి పట్టిన చీడ పురుగులు. ఇలాంటి వ్యక్తులను సమూలంగా నాశనం చేయాల్సిన అవసరం నిజంగా మీడియా రంగంలో ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే అనేక మంది మహిళలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇలాంటి సాంబశివరావు అనే పర్సన్స్ మీద నిజంగా ఒక పక్క ఆయన జర్నలిస్ట్ అని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అనలేము. ఒక యాంకర్ గా మనలాంటి ఆడవాళ్ళు, ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, ఒక యాంకర్ గా ఆయనకి గౌరవం ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేని పరిస్థితి. కానీ ఈ నేపథ్యంలో ఆయన గురించి, ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు అసలు? ఫస్ట్ ఇతని మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఇతని జర్నలిస్ట్ అనడం కూడా జర్నలిజానికే అవమానం అండి. మీలాంటి మహిళలు ఉన్నారండి, మాలాంటి మహిళా కమిషన్ లో పనిచేస్తున్నాం. అదే విధంగా మీలాంటి మహిళలు అంటే మహిళలు అన్ని రంగాలలో కూడా ఎదిగే పరిస్థితి ఉన్నప్పుడు మహిళలు ఆకాశమే హద్దుగా ప్రయాణిస్తూ వాళ్ళు ఎదుగుతున్న సమయంలో మహిళలను చులకన భావంతో, మహిళలే కదా అన్న తక్కువ కుంచిత భావంతో మాట్లాడే ఇలాంటి జర్నలిస్టులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వ్యక్తులను జర్నలిజం కాదు, ఈ సమాజంలోనే నిజంగా జీవించే హక్కు లేదు. తప్పకుండా ఇలాంటి వ్యక్తుల వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇలాంటి వారు ఇంకొకరు కూడా, సాంబశివ లాంటి వ్యక్తులు ఇంకొకరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం ఉంది ఒక వ్యక్తిని వదిలేస్తే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తుల మీద తగు చర్యలు తీసుకొని వీళ్లకు కఠినంగా శిక్షించినప్పుడే ఇంకొకరు కూడా మహిళలను, అదే విధంగా గౌరవ స్థానంలో ఉన్నటువంటి ఇలాంటి ఒక ముఖ్యమంత్రి గారి భార్య కానివ్వండి, అదే విధంగా ఇంకెవరైనా కానివ్వండి, మహిళల మీద మాట్లాడితే నిజంగా కఠినమైన శిక్షలు ఉంటాయి అనే విధంగా అతనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అదే విధంగా జర్నలిజంలో వీళ్ళకు ఏదైనా ఉంటే కూడా, అంత అర్హతలు ఉంటే కూడా ఆ అర్హతలను, ఆ పట్టాలను కూడా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉందండి. అదే విధంగా ఇతను భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు. అదే విధంగా ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఇన్సిడెంట్ చూస్తున్నాం, సంధ్య అదే సంథింగ్ పేరు, ఆ పెట్రోల్ బంక్ కి సంబంధించిన ల్యాండ్ ను కూడా ఇతను మాఫియాగా ఏర్పడి, అంటే జర్నలిజం పేరుతో ఒక మాఫియాను రన్ చేస్తున్న సాంబశివరావు లాంటి వ్యక్తులు సమాజంలో చీడ పురుగులు. ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. తప్పకుండా మహిళా కమిషన్ నుంచి మేము కూడా ఖచ్చితంగా ఇతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కూడా కమిషన్ చైర్పర్సన్ గారికి కోరడం జరిగింది. అదే విధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రోజు మహిళలకు అత్యున్నత స్థానం ఉంది. మహిళలకు ఈ రోజు ఆకాశమే హద్దుగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారతకు, మహిళల యొక్క రక్షణకు, భద్రతకు పెద్దపీట వేశారు. మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడే దేశం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, పల్లెలు కానివ్వండి, పట్టణాలు కానివ్వండి అభివృద్ధి చెందుతాయి అని నమ్మిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పదవులలో కూడా 50% పైగా అవకాశాన్ని మహిళలకు కల్పించి, అదే విధంగా సంక్షేమ పథకాలలో కూడా ఈ రోజు ఆసరా కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, సొంతింటి కళ కానివ్వండి, చేయూత కానివ్వండి, అదే విధంగా స్ట్రీట్ వెండర్స్ సంబంధించిన ఆర్థిక సహాయం కానివ్వండి, అదే విధంగా ఈ రోజు అనేక రకాలైన పాడి కానివ్వండి, టైలరింగ్ కానివ్వండి, అనేక రకాలైనటువంటి చిన్న చిన్న పనులకు కూడా చేయూతను అందిస్తూ, సాయం అందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు విద్యకు కానివ్వండి, వైద్యానికి కానివ్వండి, అదే విధంగా అభివృద్ధికి కానివ్వండి పెద్దపీట వేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా వెళ్ళిపోయింది అంటే వాళ్ళ మైండ్ సెట్, వీళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ప్రతిరోజు. వీళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలు నమ్మకుండా మహిళలు ఎక్కడికక్కడ, ముఖ్యంగా మహిళలండి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మహిళలందరూ కూడా ఉన్నతమైన స్థానం పొందారు, ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు, ఉన్నతమైన స్థానంలో వారందరూ కూడా గొప్పగా బతుకుతున్నారు. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మేము ముఖ్యమంత్రిగా చేసుకుంటాము అంటూ ఎక్కడికక్కడ నినదిస్తున్నారండి. ఈ రోజు చూస్తే
నిజంగా కొన్ని పార్టీలకు వతాసు పలుకుతున్న సాంబశివ అన్న వ్యక్తి ఇక్కడ మహిళలని ఎంత గౌరవిస్తున్నారో ముఖ్యమంత్రి అన్నది చూడలేక, మహిళలు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారో ముఖ్యమంత్రి గారికి అన్నది ఓర్వలేక, ఇలాంటి నీచుడు నికృష్టుడు లాంటి వ్యక్తులు, కుంచితత్వ స్వభావం కలిగినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగిన ఇలాంటి వ్యక్తులు ఈ రోజు భారతమ్మ గారి గురించి మాట్లాడడం సిగ్గుచేటు.